వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. మనతో చాలామంది సీనియర్ న్యాయవాదులు బెట్టింగ్ యాప్స్పై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఒక వార్తలు ట్రెండింగ్లో ఉన్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ కోసం ఈరోజు మనం హన్మకొండ కోర్టుకి రావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి యూట్యూబర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అటు హర్ష సాయి కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఇట్లా చాలామంది యాంకర్ శ్యామల కానీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చి యూట్యూబర్స్గా మారి ఇన్ఫ్లుయెన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకొని వారు వాటితో మాత్రమే సంతృప్తి చెందకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వారి యొక్క అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ వాటిపై బెట్టింగ్ యాప్స్పై వారికి కూడా ఆశ కలిగేలా డబ్బు సంపాదించాలన్న ఒక అత్యాశతోటి ఈ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ టూ మచ్ చేస్తున్నారని మాట చెప్పాలి. మరి వీరిని ఇష్టపడే అభిమానులు వారు చెప్పేది 100% వాస్తవమే అనుకొని వారి దారిలా గుడ్డిగా ఫాలో అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి సంబంధించి సీనియర్ హన్మకొండ న్యాయవాదులు ఎలా స్పందిస్తారో, వారు సలహాలు ఏ విధంగా ఇస్తారో, మరియు వీటిపై శిక్షలు అనేవి ఆ యూట్యూబర్స్కి ఏ విధంగా ఉంటాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బెట్టింగ్ యాప్ ప్రచారం అనేది ఇన్ఫ్లుయెన్సర్ల పాలిట శాపంగా మారని చెప్పాలి. అత్యాశకు పోతే అసలుకే ఇస్తరు తెచ్చిపెట్టిన విధంగా ప్రమోషన్ చేసిన వారికి పంజాగుట్ట పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు ఎలా స్పందిస్తారు? ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇవాళ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసే ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి మీద మామూలుగా అయితే పోలీసులు కేసు పెడితే గేమింగ్ యాక్ట్ కింద పెడతారు. గేమింగ్ యాక్ట్ వల్ల పెద్దగా వాళ్ళకు నష్టం జరిగేదేం లేదు. మేము ఒక చట్టము న్యాయము తెలిసిన వాళ్ళుగా చూస్తున్నాము. ఇవాళ సమాజంలో మతం అనేది ఒక మత్తు అయితే దాని తర్వాత మద్యం అనేది రెండో మత్తుగా ఉన్నది. ఇవాళ ఆన్లైన్ గేములు అనేది మూడో మత్తుగా ఈ సమాజంలో మొత్తము ప్రజలందరినీ నష్టం చేస్తుంది. ఈ ఆన్లైన్ గేములు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని, ఈ యొక్క ప్రముఖులుగా ఎదిగిన వాళ్ళని, యూట్యూబర్స్ని, వీళ్ళ మీద ఆన్లైన్ వల్ల మరణాలు జరిగినప్పుడు, ఆన్లైన్ మోసాల వల్ల మరణాలు జరిగినప్పుడు వీళ్ళ మీద మర్డర్ కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా బుక్ చేసి విచారించినప్పుడు మాత్రమే వాళ్ళకు భయమై ఇలాంటి ఆన్లైన్ గేమ్ల ప్రమోషన్ని కంట్రోల్ చేస్తారనే విషయం మనం గమనించుకోవాలి. ఇవాళ ఆన్లైన్ గేమ్ల వల్ల అక్కడక్కడ మరణాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు కొంతవరకు మరణాల పాలైతే ఇవాళ ఫ్యామిలీ ఉండి కూడా, కుటుంబం ఉండి కూడా, భార్య పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఆన్లైన్ గేమ్లకి పోయి నష్టపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి చర్యల్ని పోలీసులు సుమోటోగా తీసుకొని కేసులు పెట్టాలి. అట్లాగే న్యాయ వ్యవస్థ కూడా, న్యాయమూర్తులు కూడా దీనికి తీవ్రంగా ఆలోచించి ఎక్కడైతే ఆన్లైన్ మోసాల వల్ల అంటే మరణాలు జరుగుతున్నాయో వాటి మీద తీవ్రంగా ఆలోచించాలి. ప్రత్యేకించి వీటన్నిటికంటే ఎక్కువగా ఇవాళ పాలకులు వీటి మీద పట్టించుకోవాలి. పాలకులు ఏదో ఒక దగ్గర మరణం జరిగితే, ఏదో అంటే ఒక సినిమా యాక్టర్ వల్ల జరిగిన మరణం మీద సీరియస్గా స్పందించిన పాలకులు ఇవాళ నిత్యము ప్రతిరోజు మీరు పేపర్ చూడండి, ప్రతిరోజు కూడా ఒక ఆన్లైన్ మోసాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఇలాంటి ఆన్లైన్ మోసాల మరణాలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పాలకుల మీదనే ఎక్కువ ఉంటుంది. పాలకులు దాని మీద చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు పోలీసుల్ని అప్రమత్తం చేసి, న్యాయ వ్యవస్థను కూడా అప్రమత్తం చేసి ఈ యొక్క ఆన్లైన్ మోసాల వల్ల, బెట్టింగ్ల వల్ల నష్టపోతున్న, మరణాల పాలవుతున్న కుటుంబాలని మున్ముందు ఇలాంటి మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఇవాళ పాలకుల మీద ఉందనే విషయం మేము ఒక న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులుగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం ఏమో ముఖ్య పాత్ర తీసుకోవాల్సిన అవసరం అని తెలియజేస్తున్నాం. సరే, ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు చాలా ఘాటుగా స్పందించారు. బెట్టింగ్స్ యాప్స్ వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఈ బెట్టింగ్స్ యాప్ పాల్పడి తమ ప్రాణాలు కోల్పోయారు. ఒక సెలబ్రిటీ అంటే సమాజ హితం కోరాలి, అతన్ని ఫాలో అయ్యే అభిమానుల యొక్క ఔన్నత్యము మరియు వారి సపోర్ట్ కోరుతున్నప్పుడు వారి డెవలప్మెంట్ కోరాలి. కానీ అభిమానుల్ని ఆసరా చేసుకొని బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేస్తూ అత్యాశకు పోయి ఈరోజు జైలు పాలయ్యే ఆస్కారం ఉంది. సో ఒక సీనియర్ న్యాయవాదిగా దీనిపై మరొకసారి ఏమంటారు? అయితే ఈ బెట్టింగ్లకు, ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారికి పోలీసులు అప్పుడప్పుడు కేసులు పెట్టడం అనేది మంచిదే. కానీ ఈ చిన్న చిన్న కేసుల వల్ల వారికి భయం అనేది జరగదు.
తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ డ్రగ్స్ మాఫియా ఎట్లయితే ఉన్నదో డ్రగ్స్ మాఫియా మీద ఎట్లయితే ప్రభుత్వము సీరియస్గా స్పందించిందో అట్లనే ఇవాళ ఆన్లైన్ గేమ్ వల్ల ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్ మీద కూడా ప్రభుత్వము ఒక తీవ్రమైన చర్యకు పూనుకుంటే తప్ప ఇవి కంట్రోల్ కావు. ఇవి కంట్రోల్ కాకుండా ఇంకా ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని కూడా తెలియజేస్తుంది. సరే, ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం తెలుసుకొని ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కూడా తమ యూట్యూబ్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు యావత్తు భారతదేశానికి ఒక అలర్ట్ ఇస్తున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రిక్వెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే పాల్పడతారో వారిని తీవ్రంగా శిక్షించినప్పుడు మాత్రమే భవిష్యత్తులో బెట్టింగ్ యాప్ చేయాలంటే గజగజ వనకాలని చెప్పారు. సో దీనిపై మాలాంటి సామాజికవేత్తలు చాలామంది ఇట్లాంటి మోసాల మీద స్పందిస్తూనే ఉంటారు, కానీ పాలకులు స్పందించాలి. ఇవాళ సామాజికవేత్తలు స్పందించినప్పటికీ పాలన మొత్తం ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళు స్పందించి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. సామాజికవేత్తలు అక్కడక్కడ సమాజం మేలుకోరేవారు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రజలకు మేలు జరగదు. కాబట్టి పాలకులే దీని మీద ఆలోచించాల్సిన మీ విజ్ఞప్తి చేస్తాం. సో పంజాగుట్ట పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎవరైతే పాల్పడుతున్నారో వారిపై పలు కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై శిక్షలు ఎలా ఉండే ఆస్కారం ఉంటుంది? అంటే పంజాగుట్ట పోలీసులు పెట్టిన కేసుల వల్ల పెద్ద శిక్షలేం పడవండి, కానీ తీవ్రమైన ప్రణాళిక తయారు చేసి వాళ్ళ మీద మర్డర్ కేసులు బుక్ చేస్తున్నది మాత్రమే ఏమన్నా వాళ్ళకు ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళు పెట్టే కేసుల వల్ల శిక్షలు పడటం అనేది ఇప్పుడున్న మన న్యాయ వ్యవస్థలో లేదు. నేటి యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇవాళ యువతకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఇవాళ ఎన్నో ఆశలతోని తల్లిదండ్రులు యువతని చదివిస్తే ఇవాళ చాలామంది యువత ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లకుండా క్లాసులు డుమ్మా కొట్టి ఇవాళ ఆన్లైన్ గేమ్లకు అంటే అలవాటైపోయి బానిసలైపోయి ఇవాళ చదువులు వదిలేసిన యువత కూడా ఉన్నది. అట్లా ఉన్నత చదువులోని వదిలేసి ఇవాళ ఆన్లైన్ గేమ్లకు పోకుండా తల్లిదండ్రుల కోసం, ఈ సమాజ హితం కోసం, వారి జీవనం కోసమైనా కూడా ఇవాళ ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకుండా ఈ యొక్క యూట్యూబర్స్ లేకపోతే ప్రముఖులు ఇవాళ సమాజంలో అభివృద్ధి చెందిన వాళ్ళని చూసి మీరు మోసాలకు గురి కాకుండా యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది.